నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు మనం డిస్కషన్ చేసేదొచ్చి అశుతోష్ టమోటాలో కాపు అనేది ఏ విధంగా ఉంటుందైతే ఈ వీడియోలో అయితే చూద్దాం. మన లాస్ట్ 2 డేస్ బ్యాక్ అయితే నేనైతే ఒక వీడియో చేశాను. అశుతోష్ వర్సెస్ సాహో సీడ్ అయితే ఎలా ఉంటుందని. నేను సాహోలో ఆ వీడియోలో ఏం చెప్పానంటే వర్షం నుంచి తట్టుకుంటుందని మాత్రమే చెప్పాను. ఆ పంట నాటమని చెప్పలేదు. ఏం చెప్పలేదు. చాలామంది కాపు ఎలా ఉంటుందో ఒక వీడియో అయితే చేయమన్నారు. నాకు తెలిసి ఈ అశుతోష్ అనేది కాపనేది ఆహ్, చలికాలంలో కొంచెము నా నా అభిప్రాయం మాత్రమే ఇది. సాహో కంటే కొంచెం తక్కువేనేమో అనిపిస్తుంది. కాపనేది. కాయలు చూసుకోవచ్చు. కాయలనేటివి ఈ విధంగా అయితే చెట్లలో అయితే ఉన్నాయి. కాయ అయితే గూడా దానికంటే కొంచెం దబ్బగా అంటే దీనికి చలికాలంలో గూడా అంత వర్షము అట్లా పడినా గూడా గెజ్జనేది పడిండ్లేదు. నల్ల మచ్చ గెజ్జనేది పడిండ్లేదు. అదొకటే అడ్వాంటేజ్ ఎక్కువ. చెట్టు అనేది గూడా కొంచెము సాగుగా అది మనం పెంచే భూమిని బట్టి అయితే ఉంటుంది. కొంతమంది ఫోన్ చేశారు. అశుతోషోళ్ళు గూడా మావైతే 7 అడుగులు చెట్లు పెరిగాయని. అది వాళ్ళు చెట్లు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. వర్షాలు పడినప్పుడైతే ఈ రకమైతే తట్టుకుంటుంది. కాపనేది కొంచెం తక్కువే అని నాకనిపిస్తుందంతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ మీ పంటలో అశుతోష్ నాటిన వాళ్ళు టమాటా పంట పెట్టినోళ్ళైతే కామెంట్ చేయండి. వేరే రైతులకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు పెట్టారనుకో ఊరికేనే లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. చాలా లాస్‌లోకైతే ఎళ్ళిపోతారు. కాబట్టి మీరైతే మీ మీరు నాటింటారు కాబట్టి మీరైతే సూచనలైతే ఇవ్వండి. ఎట్లా కాయలు కాసాయి? ఏమి అనేది. నాకైతే కొంచెం తక్కువే అనిపిస్తుంది. మీకింకా ఎనర్జీ పవర్ ప్లస్ కావాలనుకున్నోళ్ళైతే స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కైతే కాల్ చేయండి. నేనైతే మీకు పంపిస్తాను. చూసుకోవచ్చు. చెట్లయితే ఈ విధంగా ఉన్నాయి. అంత అయితే సాగు చెట్ల మాదిరైతే అంత ఆకనేది ఎక్కువైతే వచ్చి రాలిపోలేదు. వారం నెలల వర్షం పడినా చెట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. కాపనేది ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి. కొంతమంది కామెంట్స్ చేస్తారు. కొంతమంది ఫోన్ చేశారు. కొంతమంది నారెక్కడ దొరుకుతుందని అడిగారు. అవన్నీ మనకు తెలీదు. నారు కావాల్సినోళ్ళైతే పోపిచ్చుకోండి. మీ చుట్టుపక్కల నర్సరీ వాళ్ళనైతే అడగండి. ఓకే. హ్మ్. ఆన్‌లైన్‌లో కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ సీడ్స్ ఉంటే మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి సీడ్స్. నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర ఎలాంటి సీడ్స్ అంటే అలాంటి సీడ్స్ కొనేసినారనుకో డబ్బనేది పడిపోతుంది మనకి. ఓకే. ఇది ఇప్పటికి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. అశుతోష్ నాటే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఫోన్ చేసి నాకు కూడా చెప్పారు. సాహు కంటే కొంచెం కాపనేది తక్కువే ఉందన్న. అది హ్మ్. కాపనేది చెట్టేమో బాగుంది. కానీ కాపనేది తక్కువుంది. మనకు కావాల్సింది కాపే గదా! కాయలే గదా కావాల్సింది. కాయలుంటేనే గదా రేటు డబ్బులు మనకొచ్చేది. చెట్టు ఉంటే ఏం లాభం ఎట్లా అంటే అట్లా అని కూడా చెప్పారు. అది కూడా దృష్టిలో ఉంచుకొని మీరైతే కామెంట్ చేయండి. నాటిన వాళ్ళు మీ చెట్లు ఏ విధంగా ఉన్నాయో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆదర్శ రైతు మీకు అందుబాటులో ఉండే రైతుని. థాంక్ యూ. థాంక్ యూ ఆల్ ఫార్మర్స్.